యాక్చువల్లీ నా ఎక్స్‌పీరియన్స్ లోంచి నేను మా అబ్బాయి పాప పుట్టిన తర్వాత చాలా తొందరగా తగ్గిపోయాను. మా బాబు పుట్టిన తర్వాత తగ్గలేకపోయాననమాట. ఇంకేముంది ఇంకా అంతా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హైప్ వచ్చింది గదా! అవును. సైన్స్ ప్రకారం ఇంతకు ముందు కూడా ఫాస్టింగ్ చేసేవాళ్ళు గదా! ఫాస్టింగ్‌లో లాంగివిటీ జీన్స్ కూడా పెరుగుతాయన్నమాట. సో, మేబీ నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. తగ్గాను. అంతకుముందు జిమ్‌కెళ్ళేదాన్ని. అయినా తగ్గలేదు. బట్ ఫాస్టింగ్ చేయంగానే తగ్గిపోయాను. తగ్గిపోయిన తర్వాత జుట్టు రాలింది. కాన్‌స్టిపేషన్ స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అప్పటి వరకు నాకు లేనిది నా సైకిల్స్ ఆగిపోయాయి. నా మెన్‌స్ట్రువల్ సైకిల్స్. సో, నేనే చెప్తాను ఎవరిని హార్మోన్ టాబ్లెట్స్ వాడొద్దని. నేనే వాడాల్సొచ్చింది దాని తర్వాత. ఓహ్ మై! దెన్ ఐ రియలైజ్డ్ ఓకే. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ వెనకాల సైన్స్ ఉండొచ్చేమో గానీ అందరికీ వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు కదా! లేదు. ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది మంచిది కాదు. నేను ఆ టైంలో లూజ్ అయింది మజిల్. నా బాడీలో మజిల్ స్ట్రెంత్ పోయింది. సో, మజిల్ స్ట్రెంత్ పోయినప్పుడు రిస్కీయే. సో, నేను మళ్ళీ ఇట్లా కాదు. వి నీడ్ టు మళ్ళీ చేంజ్ అవర్ ప్యాటర్న్. నా బాడీ వెయిట్ ఒకటి ఉండుంటుంది. నేను ఒబీస్ స్పెక్ట్రమ్‌లో ఎట్లాగో లేదు కదా! నా హెల్తీ బాడీ వెయిట్ నేను మెయింటైన్ చేసుకుంటాను అని. సో, ఇంతే ఉండాలి. ఈ లిమిట్‌లో ఉండాలి. ఈ హైట్‌కి ఇంత ఉండాలి. ఐ డోంట్ బిలీవ్ దట్. మీరు హెల్తీగా ఉండడం ఫస్ట్ ప్రయారిటీ. చూడటానికి బాగోవడం రెండో ప్రయారిటీ. అవును. సో, డైట్ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఎవ్రీడే ఎక్సర్‌సైజ్‌తో బరువు తగ్గరు. బట్ మజిల్ మెయింటైన్ అవుద్ది. లీన్ బాడీ మాస్ అనేది బావుండిద్ది.